బ్యాగ్ లాగా గిన్నెలాగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో లోపల చికెన్ పెట్టేసి ఇలా రోల్ చేసామనుకోండి, ఇలాగే ఉండిపోతుంది. సో మరి ఇప్పుడు మనం తీసేసి ఇందులో చికెన్ వేసేయండి. వేసేసి సైడ్స్ క్లోజ్ చేయండి. సెంటర్ ఇప్పుడు ఎంత చక్కగా రోల్ అయిపోయాయి. అదే పచ్చిది మనం స్టఫ్ చేసి రోల్ చేసామనుకోండి, మనకి విరిగిపోతాయి. మరి మన రోల్స్ రెడీ. ఇప్పుడు మనం స్టూ చేయటమే. ఒక పెద్ద ప్యాన్ తీసుకోండి, లేదంటే కొంచెం వెడల్పు ప్యాన్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్, ఇందులో నేను ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేసేసుకుంటాను, కూరగాయలు, బీన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్స్ అన్నీ పెద్ద పెద్దగా కట్ చేయండి. ఎందుకంటే మనం ఒక 5 లేదా 10 నిమిషాల పాటు ఉడికిస్తాం నీళ్ళల్లో. స్టాక్ వేసుకుంటే చాలా బాగుంటుంది, చికెన్ స్టాక్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఏమీ మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు, నీళ్ళు పోసుకొని ఉడికించటమే. బీరకాయ, ఇందులో బంగాళదుంప, చిన్న బంగాళదుంపలు ఉంటే స్కిన్తో పాటు వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇందులో కాస్త మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోండి, లేదంటే జింజర్ అంటే అల్లం ముక్కలు వేసుకుంటే బాగుంటుంది. కారం, అలాగే టమాటాలు ఎక్కువగా. నేను చికెన్ స్టాక్, వెజిటబుల్ స్టాక్ వేసుకోవట్లేదు కాబట్టి నేను ఎక్కువగా టమాటాలు వేస్తున్నాను. ఒక్కసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాం. మరి ఏంటి క్యాబేజ్ వేయట్లేదు, అవి ఎప్పుడు వేస్తామా అనుకుంటున్నారా? ఇప్పుడు క్యాబేజ్ వేస్తాము. ఈ రోల్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ రోల్స్ని మధ్య మధ్యలో పెట్టేసేయండి. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలి అంటే, ఇంకా స్టూ మీకు ఎక్కువ కావాలంటే ఇంకాస్త మీరు నీళ్ళు వేసుకోవచ్చు. మరి మనం సాల్ట్ అస్సలు వేయలేదు, సాల్ట్ కూడా. అలాగే ఇందులో మష్రూమ్స్. మరి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన స్టూ రెడీ అయిపోతుంది.